పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, రసాయన పదార్థాలతో తయారు చేసిన గణపతులను కాకుండా మట్టి గణపతులను పూజించాలని ప్రముఖ సంఘ సేవకుడు హైతా పరంజ్యోతి అన్నారు. చేగుంట మండల కేంద్రంలో చేగుంట గ్రామానికి చెందిన సంఘ సేవకుడు హైతా పరంజ్యోతి మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రసాయన పదార్థాలతో చేసిన గణపతులను పూజించి చెరువులో నిమజ్జనం చేస్తే నీరు పూర్తిగా కలుషితం అవుతాయని, దాని ద్వారా పశువులకు, మనుషులకు జ్వరాలు రావడం జరుగుతుందని, నీరు కలుషితం కాకుండా ఉండాలంటే మట్టి గణపతిని పూజించి చెరువులో నిమజ్జనం చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐత రఘురాములు, సుధాకర్, రవి, నాగరాజు, పాలావేణు, కటిక రాజేష్, సోమ సత్యనారాయణ, ఆకుల మల్లేష్, శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చేగుంట పట్టణ మరియు మండల ప్రజలందరికీ శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ కూడా విఘ్నాలను తొలగిపోయి ఆ విఘ్నేశ్వర ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ మట్టి వినాయకులను మనము పూజించుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మట్టి వినాయకులను మనము భక్తులకు ఇస్తున్నాము, ప్రజలకు మనం ఇస్తున్నాము. పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. కాబట్టి అందరం కూడా మట్టి వినాయకులను పూజించుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. విఘ్నేశ్వర మహారాజ్కి జై.